హైదరాబాద్ బెంగళూరు హైవే ఏదైతే ఉందో కరెంట్ హైవే దాన్ని ఆల్రెడీ ప్రపోజ్డ్ 12 అన్నారు. 12 లేన్ అని కూడా న్యూస్ వచ్చింది. ఇప్పుడు మేబీ మోస్ట్ ప్రాబ్లీ 6 లేన్ అవ్వచ్చు. 12 లేన్ అయితే అవ్వకపోవచ్చు. సో 6 లేన్ అవ్వచ్చు అండ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 120 km/h వెళ్ళేలాగా ప్లాన్ చేస్తున్నారు. సో దీని ఇంపాక్టు అంటే ఇది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది హైవేస్ నేషనల్ హైవేస్ విజన్ యాజ్ పార్ట్ ఆఫ్ 2047 మాస్టర్ ప్లాన్ ప్రకారం దే ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ఇట్ ఫర్ షూర్. సో ఇది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా రెడీ చేయమంటున్నారు. సో ఇది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది 6 లేన్ హైవే కింద. సో ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లో అంటే ఈ బెంగళూరు హైవేలో రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటి నుంచో ఉంది. సో స్లైట్గా కొత్తూరు ఏరియా ఒకటి, షాద్ నగర్ ఒకటి లైట్గా పికప్ అవడానికి అయితే ఛాన్స్ ఉంది. హౌసింగ్ మార్కెట్ వస్తేనే దట్టు అంటే హైవే రాగానే అక్కడ ఏదో పెరుగుతుందని కాదు. బట్ ఇంతకుముందు ఏదైతే ఇన్ఫ్లేటెడ్ ప్రైజెస్ అలా పెరిగినావో అవి రియల్ ప్రైజెస్కి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ బెంగళూరు హైవే షాద్ నగర్ చూసుకుంటే హైవే ఫేసింగ్ 20,000 అంటారు, అంటే 18 to 20,000 per square yard. బట్ మీరు రీసేల్ పెడితే అక్కడ మీకు తక్కువ, అంటే రీసేల్ అంత ఫాస్ట్గా అవ్వదు, చాలా టైం పడుతుంది, ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు కూడా. సో ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేస్తారు షాద్ నగర్ అనే పార్ట్ని. బట్ ఇప్పుడు హైవే ఎక్స్పాన్షన్ కనుక అవుతే కొంచెం మొమెంటమ్ యాడ్ అయిపోయి ట్రాన్సాక్షన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ కొత్తూరు వరకు మనకు అంత హడా లిమిట్స్లో ఉంటుంది, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ లిమిట్స్లో. సో పెద్దగా డెవలప్మెంట్ ఏమీ ఉండదు, బట్ కపుల్ ఆఫ్ ఫ్లైఓవర్స్ ఒకటి వేస్తున్నారు. సో కొత్తూరులో కూడా కొంచెం బిగ్ కంపెనీస్, మన టైర్ 2 టైర్ 3 కంపెనీస్, ఇంకా మై హోమ్ అది అయితే ఇంకా ప్లాన్ చేయలేదు ఈ హైవేలో. బట్ చిన్న కంపెనీస్ అయితే ఆల్రెడీ ఓల్డ్ ఏజ్ హౌసెస్ అని కొన్ని అంటే ఒక సొసైటీ టౌన్షిప్స్ బిల్డప్ చేయడానికైతే ప్లాన్ చేస్తున్నాయి. మేబీ అవి ఎగ్జిక్యూట్ అవుతే వెల్ అండ్ గుడ్. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే హౌసింగ్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్గా ప్లాట్స్కి డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంతవరకు బెంగళూరు హైవేలో అంత పెద్ద ప్లాట్స్కి డిమాండ్ అయితే లేదు, ఓన్లీ కొండమే, అంటే ఇట్స్ ఓన్లీ ఏ బయింగ్ మార్కెట్, సో సెల్లింగ్ మార్కెట్ సారీ. సో ఓన్లీ అమ్మడమే కానీ కొనేవాళ్ళు లేరు, అంటే రీసేల్ లేదు స్కోప్. బేసిక్గా మనకి రీసేల్ స్కోప్ అనేది స్టార్ట్ అవ్వచ్చు ఈ హైవేకి ఇప్పుడు నెక్స్ట్ 5 yearsలో చూసుకుంటే. ఈ హైవే ఒకటి ఫినిష్ అవ్వడము, హౌసింగ్ మార్కెట్ రావడము, కొత్తూరు అటు మన్సాన్పల్లి నుంచి ఎక్స్టెన్షన్ అవ్వుకుంటూ ఇటు కొత్తూరు వరకు రావడము. సో ఈ హౌసింగ్ మార్కెట్ కనుక ఫినిష్ అవుతే డెఫినెట్గా ఇక్కడ ఉన్న ప్లాట్స్కి డిమాండ్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఎవరైనా ఇక్కడ షాద్ నగర్ కానీ కొత్తూరు కానీ ప్లాట్స్ హోల్డ్ చేసుకున్నట్టయితే తొందరపడి అమ్మేసుకోకండి. ఇంకొక 5 years హోల్డ్ చేస్తే మీరు ఎన్ని ఇయర్స్ వెయిట్ చేసింది, మేబీ 10 years నుంచి వెయిట్ చేస్తూ ఉండొచ్చు. 10 years వెయిట్ చేసిన దానికి మీరు పేషెన్స్గా ఉన్నదానికి ఈ మోస్ట్లీ నెక్స్ట్ 5 to 8 yearsలో కనుక యూ కెన్ సీ సమ్ సార్ట్ ఆఫ్ అప్రిషియేషన్, అంటే గుడ్ అప్రిషియేషన్, రియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఎందుకంటే ఇటు షాబాద్ నుంచి ఇటు చేవెళ్ళ నుంచి కూడా ఇండస్ట్రీస్ ఇంక్రీజ్ అవ్వడము, డేటా సెంటర్స్ రావడము, ఇటు శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో కనెక్టివిటీ ఇవ్వడము, రేపు ఫ్యూచర్లో అంతా బాగుంటే మెట్రో కనెక్టివిటీ కెన్ ఎక్స్టెండ్ టు కొత్తూరు ఆర్ ఈవెన్ షాద్ నగర్కి వచ్చినా కూడా మనకి చెప్పలేం, మేబీ ఆఫ్టర్ 15-20 years ఐఎమ్ సేయింగ్. బట్ ఎట్ ద మూమెంట్ మనకి హైవే ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ ప్రైజెస్ కరెక్షన్ అనేది అక్కడ జరుగుతుంది, రీసేల్ కరెక్షన్ అనేది జరుగుతుంది, అట్లీస్ట్ రీసేల్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. సో ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ holding any properties in and around Shad Nagar or Kothur, just hold it for another 4 to 5 years. Thank you.